వేరే ఎవ్వరూ కూడా నా ప్రకారం బహుశా నేను చూసిన దాంట్లో వేరే అంటే ఈ ధర్మం కానటువంటి వాళ్ళు ఎవరిలోనూ ఇటువంటి మాటను నేను ఎక్కడా చూడలేదు. సామాన్యంగా నేను ఎక్కడైనా చూడలేదు. మీరు ఎవరైనా చూసుంటే నాకు చెప్పచ్చు ఆ విషయాన్ని. అంటే ఏమిటి, మేము చెప్పినటువంటి దాన్ని ఎవరు ఒప్పుకోవట్లేదో వాళ్ళకు కూడా మంచి బుద్ధినిచ్చి మేము చెప్పేదాన్ని తెలుసుకునేట్టుగా అనుగ్రహించు అని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దేవుణ్ణి అడిగినట్టు ఎక్కడా కనబడదు మనకి. అట్లా ఎక్కడా లేదు. కానీ మన పూర్వీకులు అట్లా అడిగారు. ఎవరైనా సరే, అంటే ఏమిటి యథావత దీని యొక్క తాత్పర్యం ఏమిటి, ఎవరైనా సరే ఏదో వాడి ప్రారంభ కర్మ వల్ల ఆ మార్గంలోకి వెళ్ళాడు, తప్పు మార్గంలోకి వెళ్ళాడు. కానీ అలాగని వాడిని కూడా వదిలేయకుండా కాస్త వాడికి కూడా మంచి బుద్ధినిచ్చి మళ్ళీ సరైన మార్గంలోకి తీసుకురండి అని ఆయన అన్నారు. కాబట్టి ఇది ఆ సనాతన ధర్మం యొక్క సంస్కారం. అది దీంట్లో ఈ శ్లోకంలో మనకి ఆ సంస్కారం అనేది ఈ శ్లోకం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఈ శ్లోకం ద్వారా మనకి అవగతం అవుతూ ఉన్నది. అందుకే ఆయనే అక్కడే ఇంకొక మాట అంటారు,